హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక మల్టిపుల్ ప్రొడక్ట్ మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, మంచి మల్టిపుల్ డివైస్. ఇదేంటంటే మనకు మామూలుగా మల్టిపుల్ అంటే మనకు పవర్ ప్లస్ డీసీ అంటే పవర్ సప్లై, అదేవిధంగా డీసీ సప్లై కలిగిన ఈ మల్టిపుల్ డివైస్ అనేది మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, చూడడానికి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది. లుకింగ్ మాత్రం ఎక్సలెంట్. నిజంగా చెప్పాలంటే చాలా నీట్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని దీంట్లో ఇలా మనం మామూలుగా మూవీ కానీ ఏమైనా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు. అసలు దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏమున్నాయనేది తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఫోటోనిక్స్ కంపెనీ మల్టీ డివైస్ పవర్ ఫిక్స్. ఇది వచ్చేసి ఏంటంటే మనకు 1500 వాట్. 1500 వాట్ అంటే మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. మామూలుగా మన ఇంట్లో వాడుకున్నప్పుడు హీటర్ వచ్చేసి 1500 అంటే ఇంచుమించు మనం ఈ డివైస్లో మనకు హీటర్ పెట్టినా ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. ఇది 1 year వారంటీతో ఉంది. దీని ఎంఆర్పి వచ్చేసి 1299 వాట్స్ ఉంటుంది. ఇది మన ఇండియా ప్రొడక్టే. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఎక్కువ ఎవరికంటే మన బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే బ్యాచిలర్స్ అన్నప్పుడు కనీసం అందులో మన రూమ్లో ఒక 10 members 5 members అని ఉంటారు కదా. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ మనం మామూలు అడాప్టర్ తోటి ఉన్న ఛార్జర్లు 3 పెట్టచ్చు. అదేవిధంగా వితౌట్ అడాప్టర్ అంటే కేబుల్, ఓన్లీ కేబుల్ 3 పెట్టచ్చు. అంటే ఇంచుమించు 6 పెట్టచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను 3 కేబుల్ పెట్టాను, 3 ఛార్జర్లు పెట్టాను. ఇలా మనము ఏంటంటే 6 మొబైల్ ఛార్జర్ ఒకే టైంలో ఎట్ ఏ టైంలో పెట్టుకోవచ్చు. ఇది ఛార్జర్ తీసేసి ఇందులో మనం హీటర్ పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. హెవీ కేబుల్తో ఉంది. అయితే ఒకసారి దీన్ని ఆన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. నిజంగా మనం మామూలుగా డైరెక్ట్ మొబైల్లో ఒకసారి మన ఈ ఛార్జర్తో ఎంత టైం పడుతుంది, డైరెక్ట్ ఈ ఇందులో కేబుల్ పెట్టి ఛార్జింగ్ చేసి ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఒకసారి పవర్ ఆన్ చేద్దాం. ఫ్రెండ్స్, కనిపిస్తుంది ఇక్కడ పవర్ ఆన్ చేశాను నేను. అయితే ఈ కేబుల్ ద్వారా ఎంత టైం పడుతుందో ఒకసారి చూద్దాం మనం. వన్ అవర్ 57 minutes పడ్డది. అంత టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. అదేవిధంగా ఛార్జర్ పెట్టి ఒకసారి చూద్దాం ఎంత టైం పడుతుందో. ఒకసారి పవర్ ఆఫ్ చేసి మరొకసారి పవర్ ఆన్ చేద్దాం. ఇది వచ్చేసి 1 hour 44 minutes. అంటే దానికి దీనికి ఒక 10-30 minutes డిఫరెన్స్, ఎక్కువ లేదు. కాబట్టి ఏంటంటే చాలా పవర్ఫుల్ సర్క్యూట్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేశారు. లోకల్ ఏం లేదు, చాలా బాగుంది ఇది. ఎందుకంటే మన లోపల మెయిన్ ఏంటంటే ఈ లోపల ఏదైతే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉందో అది చాలా హెవీగా ఉందన్నమాట. హెవీగా ఉంటేనే మనకు ఈ కేబుల్ అని ఛార్జింగ్ అనేది మన టైం అయితే తక్కువ తీసుకుంటుంది. ఒకవేళ హెవీ లేదంటే చాలా ఎంతంటే కనీసం ఫుల్ కావడానికి 6 hours టైం తీసుకుంటుంది. ఒరిజినల్ ఛార్జర్తో సమానంగా ఈ యొక్క డివైస్ని అయితే డిజైన్ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది, తీసుకోవచ్చు. నా బ్యాచిలర్స్కి అయితే నిజంగా 100% ఇది అసలు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఒకే టైంలో ఎట్ ఏ టైంలో ఫోన్లు కానీ అదేవిధంగా ల్యాప్టాప్, కంప్యూటర్స్ ఏమైనా సరే మనం ఒకసారి పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ డివైస్ నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది ఇది. నాకు నచ్చింది కాబట్టి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి